హలో రోహిత్ అన్న, ఫస్ట్ మ్యాచ్ ఎలాగోలాగో గెలిచేసాం. నెక్స్ట్ సెకండ్ మ్యాచ్ సంగతి ఏంది? ఎందుకు తమ్ముడు ఈ మ్యాచ్ లో కూడా రన్అట్ చేపించేద్దామని? శివ అరే ఏంటి రోహిత్ భాయ్ అలా మాట్లాడతావు? ఆ మ్యాచ్ లో ఏదో బై మిస్టేక్ అయి నువ్వే అవుట్ అయిపోయావు. ఏంది ఇంకొకసారి చెప్పు. అదే అవుట్ చేపించేసింది. నువ్వు దీనికి ఎంత సీరియస్ అయితే ఎలా రోహిత్ బ్రో? ఒకవేళ ఇలాంటి సిచ్యువేషన్ నెక్స్ట్ సారి వస్తే నేనే అవుట్ అయిపోతా. మా సారా పాప మీద ఒట్టు. ఓకే, ఇంకొకసారి కనుక ఇలాంటి పనులు చేసినావంటే కింద కోసి కారం పెట్టేస్తా. ఓకే బాయ్స్, ఫస్ట్ మ్యాచ్ అందరూ అనుకున్నట్లుగానే మా తాతకైతే ఇచ్చేసాం. నెక్స్ట్ మ్యాచ్ నుంచి ఈ ఆఫ్ఘనిస్తాన్ పవర్ ఏంటో చూపించాలి. అరే కెప్టెన్, మీ తాతకేంది? మనం అనుకున్నది దేవునికి కదా. మీ దృష్టిలో దేవునికి ఇచ్చినట్లు, కానీ నా దృష్టిలో మా తాతకి ఇచ్చినట్లు. ఎందుకంటే మా తాతే మాకు దేవుడు. కాబట్టి ఫస్ట్ మ్యాచ్ ఎవరికి ఇచ్చిందాం అనేది ముఖ్యం కాదు, ఈ మ్యాచ్ లో ఎలా కొట్టామనేదే ముఖ్యం. ఈ సెకండ్ T20 మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ దెబ్బ ఎలా ఉంటుందో చూపిద్దాం. ఏంది మీరా మమ్మల్ని దెబ్బ కొట్టేది? మీకు దెబ్బలు తినడం తప్ప దెబ్బ కొట్టడం రాదు. అందులో వేరే నేను ఫస్ట్ మ్యాచ్ లేకుండానే మా వాళ్ళు మ్యాచ్ గెలిచారు. అలాంటిది నేను సెకండ్ మ్యాచ్ లోకి వస్తున్నా, ఇక దమ్ము దలపాల్సిందే. ఆఫ్టర్ 1 year కింగ్ ఈజ్ బ్యాక్ టు T20s. ఇక దబిడి దిబిడే. ఫస్ట్ మ్యాచ్ లో మా బ్యాట్స్మెన్లు ఎవరు సరిగా పర్ఫార్మెన్స్ లేకపోయినా కూడా నా బ్యాటింగ్ తో మీ బౌలర్లకి చుక్కలు చూపించా. అలాంటిది నా తోడుకు రషీద్ ఖాన్ ఉంటే ఈ కథ వేరేలా ఉండేది. కాబట్టి ఈ సెకండ్ మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ అంటే పిల్ల టీం కాదు, పవర్ఫుల్ టీం అని నిరూపిస్తాం. అరే ఏంది వయ్యా నబి, ఇండియాకి వచ్చి చక్కగా మ్యాచ్లు ఆడుకోకుండా ఈ ఛాలెంజింగ్ లో అవసరమా? ఛాలెంజ్ చేసినావు, మధ్యలో నా పేరు ఎందుకు తీసినావు? అక్కడ ఉన్నది కింగ్ కోహ్లీ అని మర్చిపోయావా ఏంది? కరెక్ట్ సమయానికి మంచోళ్ళు దొరికారు. నా T20 కంబ్యాక్ ఎలా ఉంటుందో చూసుకోండి. ఒకప్పుడు 71st సెంచరీ మీ పైన వచ్చింది, ఇప్పుడు 81st సెంచరీ లోడింగ్. అవును కోహ్లీపై ఈరోజు భోగి పండుగ కదా, భోగి మంటలేం వేయరా? సెలబ్రేషన్స్ ఏం చేసుకోరా? భోగి పండుగ ఇక్కడ కాదు, మ్యాచ్ లో. ఇక్కడ మంట వెలిగిస్తే అక్కడ సెగ వస్తుంది. అవును గిల్ బ్రో, ఈ భోగి మంటల్లో పాత సామాన్లంతా వేసి కాల్చేస్తారు కదా, అలాగే నీ పాత డ్రాయర్ ఒకటి ఉంది కదా, దాన్ని కూడా వేసేయి, పీడ పోతుంది. వామ్మో నా డ్రాయరే! ఆ డ్రాయర్ వేసుకుని IPLలో సెంచరీలు కొట్టిన. ఆ డ్రాయర్ అంటే నాకు సెంటిమెంట్. ఆ డ్రాయర్ తప్ప మిగిలిండేది అన్నీ వేసేస్తా. ఆపండ్రా మీ డ్రాయర్ గొడవలు. ఫస్ట్ మ్యాచ్ 5 ఫోకస్ పెట్టండి. మనం కొట్టే దెబ్బతో ఈ మ్యాచ్లో 250 దాటిపోవాల్సిందే. అంతే రోహిత్ భాయ్, అంతే. ఫస్ట్ మ్యాచ్లో రన్స్ తక్కువ ఉండడంతో నా సెంచరీ మిస్ అయిపోయా, కానీ ఈ మ్యాచ్లో మిస్ అవ్వనివ్వను. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.